వాళ్ళకి ప్రాధాన్యత ఇచ్చేసేసి ఏం చేసినాడు, ఈ బిఎస్ రెడ్డి యొక్క నామినేషన్ని యాక్సెప్ట్ చేసినాడు. నిన్న పెద్ద పెద్ద ఉపన్యాసాలు ఇచ్చినాడు. ఇదంతా ఒక వార్త. తర్వాత రెండోది ఏంటంటే ఢిల్లీ సీఎంపై రేఖా గుప్తపై నిన్న ఒక వ్యక్తి దాడి చేసినాడు. ఇదొక వార్త. ఏ పార్టీకి చెందిన వ్యక్తిని కాదు, అందరి వాడిని అని బిఎస్ రెడ్డి గారు చెప్తున్నారు. అందరి వాడిగా తమరు చేసిన కార్యక్రమాలు ఏంది చెప్పండి? దేశంలో ప్రజాస్వామ్య విలువలను కాపాడడానికి జరిగిన ఏ యుద్ధంలో బిఎస్ రెడ్డి గారు మొట్టమొదట ఫ్రంట్ రోలో ఉండిది చెప్పండి? ఫలానా అంశంలో నేను ప్రజాస్వామ్య విలువలను కాపాడడానికి, నియంతృత్వ ధోరణులను అంతమొందించడానికి లేదా ప్రజల తరఫున మాట్లాడినా అని ఆయన చెప్పగలిగినాడా? బీసీలకు 42% రిజర్వేషన్ ఇస్తానని నిండా ముంచిన రేవంత్ రెడ్డికి అనుచరుడుగా ఆయనకు కుడిభుజంలాగా నిలబడ్డది బిఎస్ రెడ్డి కాదా చెప్పండి? ఈ విషయానికి ఆయన సమాధానం చెప్పాలా? నువ్వు చెప్పు బిఎస్ రెడ్డి గారు, నీ గుండె మీద చేసుకొని రేవంత్ రెడ్డి పాలన ప్రజాస్వామ్య భరితంగా ఉందా? ప్రజాస్వామ్య విలువలను పెంపొందించేదిలాగా ఉందా? నిన్ను వాడుకొని ప్రెస్ అకాడమీకి శ్రీనివాసరెడ్డి గారిని చైర్మన్గా చేశాడా లేదా? నీవు కూడా అవకాశం ఉన్నప్పుడల్లా కుల దురహంకారాన్ని ప్రదర్శించడానికి ఉపయోగపడ్డావా లేదా? నువ్వెన్నడూ బీసీలకు ఊతమిచ్చే ఒక్క పని చేసినావో చెప్పు. భారత ఉపరాష్ట్రపతి పదవికి నిన్ను అర్హుడుగా పరిగణించడానికి నువ్వు బీసీ సమాజానికి, బహుళంగా ఉన్నటువంటి ఓబీసీలకు మేలు కలిగే ఒక్క తీర్మానము, ఒక్క స్టెప్పు, ఒక్క వ్యవహారం చేసిన సందర్భం చూపట్టు. ఆనాడు తెలంగాణ రాష్ట్రం కోసం జరుగుతున్న యుద్ధంలో మీరు ప్రముఖ పాత్ర వహించిన మాట వాస్తవము, మీరు ఆ అవకాశాల కోసం వచ్చిన మాట వాస్తవం. కానాడి ఆనాడు రెడ్లెందుకు తెలంగాణ ఉద్యమంలో ఎక్కువ శాతం పార్టిసిపేట్ అయినారంటే గుప్పెడు దొరల అధికారం కింద వాళ్ళు ఉండడం ఇష్టపడలేదు. ఇదేంద్రా ఈ అమ్మ, ఈ గుప్పెడు మంది దొరలు ఈ రాష్ట్ర అధికారాన్ని వీళ్ళెట్లా పొందుతారు? ఎప్పటికీ అధికారం చేసేది మేం కదా, అధికారం మా చేతిలో ఉండింది కదా, మా అధికారం ఎందుకు ఈ దొరల వైపు పోయింది అని ఒక అక్కస్సుతో రాజకీయాలు చేసినారు తప్ప ఇతరత్రంగా కాదు. తెలంగాణ ఉద్యమం చేసే రోజుల్లో కూడా కేసీఆర్ గనక వాళ్లకు ప్రాధాన్యత ఇచ్చి వాళ్లకు అనేక అవకాశాలు ఇవ్వకపోతే కేసీఆర్ మీద కూడా యుద్ధం చేసేవాళ్లే. కానీ కేసీఆర్ తన కులానికి తక్కువ పర్సంటేజ్ ఉంది పాపులేషన్లో కాబట్టి రెడ్లను కాదని తాను ఏం చెయ్యలేడు. కాబట్టి రెడ్ల నాయకత్వాన్ని ఇష్టమున్నా లేకున్నా ఒప్పుకొని చాలా ఇంపార్టెంట్ పొజిషన్స్ని తెలంగాణ ఉద్యమ కాలంలో, తర్వాత తెలంగాణ ఏర్పడ్డ తర్వాత తెలంగాణ ప్రభుత్వంలో రెడ్లకు అత్యధికమైన ప్రాధాన్యత ఇచ్చి అన్ని ఇంపార్టెంట్ పోస్టులని వాళ్ళకి ఇవ్వడం జరిగింది. అయితే మళ్ళా తెలుగుదేశం పార్టీ పద్ధతినే ఫాలో అయినాడు కేసీఆర్. రెడ్లలో ఎవరైతే నిజంగా పట్టుదలగా ఉండి మేధాసంపత్తి కలిగి ధైర్యంగా ఉన్నారో, కొట్లాడే పటిమ ఉన్నారో గట్లాంటి రెడ్లకి ఇయ్యలే. చెంచాగాళ్లకు, చెప్పులు దుడిచే వాళ్లకు పదవులు ఇచ్చేసేసి నేను రెడ్లకి ఇచ్చినా అనే ఒక మాట తూతుగా మంత్రంలాగా చేసినాడు. ఇక బి సుదర్శన్ రెడ్డి గారి మాటలు కనుక చూస్తే ఢిల్లీలో జస్టిస్ సుదర్శన్ రెడ్డి సన్మాన కార్యక్రమంలో ఖర్గే, సోనియా, పవార్, రాహుల్ వీళ్ళంతా ఎదవలైపోయినారు. వీళ్ళ చెవుల మీద ఏం పెట్టినాడు? రాచగుమ్మడికాయలు పెట్టినాడు కేసీఆర్, మన రేవంత్ రెడ్డి. వీళ్ళని బెవకూఫులు చేసినాడు. వీళ్ళు అడగద్దా, ఓడిపోయే సీటుకు ఉన్నత కులాల వ్యక్తి ఎందుకురా, మనం దేశవ్యాప్తంగా చేస్తున్న ఉద్యమం ఏంది, మన ఉద్యమ స్ఫూర్తి ఏంది, ఉద్యమ లక్షణాలు ఏంది, మీరు చేస్తున్నది ఏంది అని. అంటే కాశీ నుంచి కన్యాకుమారి వరకు, జమ్మూ కాశ్మీర్లోని శ్రీనగర్ వరకు చేసిన పర్యటన ఉద్దేశాలను బొందబెట్టినాడా లేదా రేవంత్ రెడ్డి? అంటే అసలు రాహుల్ గాంధీకి ఓబీసీల ఐక్యత పట్ల, ఓసీబీసీల అభివృద్ధి పట్ల నమ్మకం లేదు అని ఇండైరెక్ట్గా మోడీకి సహకారం చేయడానికి, రాధాకృష్ణన్ గెలుపుకు, అతని గెలుపు నల్లేరు మీద నడకలాగా చేయడానికని రేవంత్ రెడ్డి ఇండైరెక్ట్గా ట్రై చేసేసి కాంగ్రెస్ను నాశనం చేసి పారేసినాడు. ఇక ఏం చెప్తాడు?
దేశంలో 64% ప్రజలకు ప్రాతినిధ్యం వహించే పార్టీలు నాకు మద్దతు ఇస్తున్నాయి. అర్హుడినే ఎన్నుకోవాలని ఎన్డీఏను కోరుతున్నా. రాజ్యాంగాన్ని పరిరక్షించే బాధ్యత నిర్వర్తించాను. ఇప్పుడు కూడా మళ్ళీ అందుకే వచ్చాను. దేశంలో పతనమవుతున్న రాజ్యాంగ విలువలు, కొత్త ఓటర్లను చేర్చుకోవాల్సిన ఎన్నికల కమిషన్ ప్రస్తుతం ఉన్న ఓటర్లను తొలగిస్తుంది. ఆంధ్రజ్యోతితో ఇండియా కూటమి ఉపరాష్ట్రపతి అభ్యర్థి జస్టిస్ బి సుదర్శన్ రెడ్డి నిన్న అన్ని పత్రికలకు ఇంటర్వ్యూ ఇచ్చినాడు. ఈనాడులో ఉంది, ఆంధ్రజ్యోతిలో ఉంది, ఇంకా బొందగడ్డ పత్రికలలో అన్నిట్లలో ఉంది. మొత్తానికి ఇవాళ ఆర్కే తర్వాత రేవంత్ రెడ్డి ఇద్దరు కలిసి క్షుద్ర రాజకీయం చేసి ఈడికి ఇచ్చినా మనకేముందిలే అన్నట్టుగా వ్యవహారాలు చేసినాడు. అసలు సుదర్శన్ రెడ్డి గారు విచక్షణతో ఆలోచించండి. ఏమని, ఈ ఓడిపోయే పది నాకెందుకే రేవంత్ రెడ్డి, నన్నెందుకు రచ్చకీడుస్తావు అని. అట్లా కాదు సార్, మీరు ఓడినా గెలిచినా మీకు రాజ్యసభ సభ్యత్వం ఇవ్వడానికి నాకు ఈజీ అవుతుంది. రేపు రాబోయే రాజ్యసభ వేకెన్సీస్లలో ఒక రెడ్డికి అవకాశాలు ఇవ్వాలంటే ఎవరు లేడు సార్. ఇక మిమ్మల్ని ఈ రకంగా ఇంట్రొడ్యూస్ చేస్తున్నా సార్. రేపు రాజ్యసభ సభ్యత్వాలు ఖాళీ అయినప్పుడు మిమ్మల్ని డెఫినెట్గా రాజ్యసభకు పంపుతా అనే ఒక వాగ్దానంతో ఈయనను రాష్ట్ర ఉపాధ్యక్ష పదవికి ఒప్పించినాడు. ఇది రేపు జరగబోయేటువంటి వ్యవహారం. మీరు చూడండి, ఎన్నడూ రాజ్యసభ వేకెన్సీస్ ఏర్పడినా సుదర్శన్ రెడ్డి పేరు చాలా ప్రస్ఫుటంగా ఉంటుంది. సుదర్శన్ రెడ్డిని రాజ్యసభకు పంపించి తీరుతాడు రేవంత్ రెడ్డి. ఎందుకు ఇంకో బీసీకి, ఇంకో ఎస్సీకి, ఇంకో ఎస్టీకి అవకాశం దొరకకుండా చేయాలంటే వాళ్ళెవ్వరూ ఈయనంత స్థాయి గల వ్యక్తులు కారు కాబట్టి ఇండైరెక్ట్గా వాళ్ళకి ఇచ్చే అవకాశం అన్నమాట. ఉపరాష్ట్రపతి పదవి రాజకీయాలకు అతీతమైనదని, రాజ్యాంగాన్ని పరిరక్షించే పదవి అని, అంతేకాదు ఇది జడ్జితో పదవితో సమానమైందని కూడా ఆయన మాట్లాడతాడు. మాటకారి, ఆయనకి ఏం తక్కువ లేదు. ఆయన మాటలలో ఏ రకం కూడా వెనుకపోడు. విన్నరా, ఆయన లోహియా విచార్ మంచ్ సోషలిస్టు భావజాలంతో ఎదిగినటువంటి వ్యక్తి సుదర్శన్ రెడ్డి గారు. వ్యక్తిగతంగా వారు చాలా మంచివారు, నిపుణులు, నిష్ణాతులు, మంచి వ్యక్తి. అన్నిట్లలో నాకు ఐ అగ్రీ. కానీ ఈనాడు జరుగుతున్న పోరాటము బీసీల రాజ్యాధికారం కోసమని, బీసీల అధికారం కోసమని ఈ రచ్చలో ఆయనే పక్కకు తప్పుకుంటే బాగుండేది. చాలా సున్నితంగా తిరస్కరిస్తే బాగుండేది. నాకొద్దు ఈ పదవి రేవంత్, ఎట్లాగో ఓడిపోయేది కదా, నువ్వు బీసీ 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 అని అంటావు కదా, ఒక బీసీ అభ్యర్థికే ఈ అవకాశం కల్పించు, తద్వారా నీ నాయకత్వం బలపడుతుంటే. లేదు సార్, మీకు తెలియదు, బీసీలకు ఇంకా ఎక్కువ ప్రాధాన్యత ఇస్తే నేను నాశనం అవుతా, వీళ్ళ గురించి మాట్లాడాలి అంతే తప్ప వీళ్ళకి ఏం పెట్టద్దు, మధ్యాహ్నం దాకా ఈ కొడుకులను ఆకలికి మార్చి చంపాలా అనేది రేవంత్ రెడ్డి ఆలోచన సరళి. కాబట్టి మొత్తానికి ఈయనను ఒప్పించినాడు. ఇక నెక్స్ట్ ఇంకేమున్నది, బెట్టింగ్ యాప్లతో వాటా కంపెనీలకు నష్టాల మూట, 100 కోట్లు పెట్టి కొన్న సంవత్సరం. ఇక బెట్టింగ్ యాప్లకు